హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో కోవా పూరి చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలానే చాలా సింపుల్గా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీటి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్ గోధుమ పిండి, అలానే 1/2 కప్ మైదా పిండి వేసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ బెల్లంని కూడా వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకుని మనం దోశ పిండిని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకుని ఇప్పుడు వీటి మీద మూత పెట్టి పక్కన పెట్టేసుకుందామండి. తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అందులోకి 1 లీటర్ పాలను వేసుకుని వీటిని బాగా మరిగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఇక్కడ మనం 1 లీటర్ పాలను తీసుకున్నాం కదా, ఈ 1 లీటర్ పాలని 1/2 లీటర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకోవాలండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత లో ఫ్లేమ్లోకి 2 నిమిషాలు ఉంచుకుని ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ బాగా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. వీటిని బాగా మరిగించుకోవాలండి. అప్పుడే టేస్ట్ మనకి చాలా బాగుంటుందన్నమాట. ఇలా పాలని 1/2 లీటర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించుకున్న తర్వాత 1/2 కప్పు పంచదార వేసుకుని పాలలోకి బాగా కలిసి కరిగిపోయిన తర్వాత ఇందులోకి అరచెక్క నిమ్మరసంలో కొద్దిగా యాడ్ చేసుకుంటే చాలండి. ఇలా కొద్దిగా పిండేసుకుని వీటిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ని కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత చూసారు కదా, పాలన్నీ మనకి విరిగిపోయాయి అన్నమాట. ఇవి చల్లబడితే ఇంకాస్త చిక్కబడుతుందండి. సో ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. పాలకోవా అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ మనం స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులోకి 1 కప్ పంచదార వేసుకోండి. అదే కప్పులో 1 కప్పు వాటర్ని వేసి ఇవి బాగా కరిగేంత వరకు లో ఫ్లేమ్లో ఉంచుకుని కరిగిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలండి. వీటిని బాగా లేత పాకం వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలన్నమాట. మనం జామున్కి పాకాన్ని ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలండి. ఇప్పుడు చివరిగా 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకుని తీసుకున్న పూరీ పిండిని ఇలా నేను చూపిస్తున్న విధంగా గరిటెతో మధ్యలోకి వేసామంటే కనుక ఇలా రౌండ్గా వస్తుందండి. వచ్చిన 2 నిమిషాల తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇదే విధంగా వీటిని 2 వైపులా కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. 2 వైపులా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకుని తీసుకున్న పూరీని పాకంలోకి వేసుకోవాలండి. పాకంలోకి వేసుకుని 2 వైపులా కూడా బాగా కలిసే విధంగా ఒకసారి తిప్పేసుకోవాలండి. ఇలా టర్న్ చేసుకుంటూ ఈ పాకాన్ని పట్టించి 1 నిమిషం తర్వాత అన్నింటినీ కూడా తీసుకుని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని తీసుకున్న పాలకోవాని వేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా ఇలా సైడ్లోకి లేదా మధ్యలోకి వేసుకొని అయినా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా వేసేసుకుని ఫోల్డ్ చేసుకుని పక్కకు పెట్టేసుకోవటమే అండి. చాలా సింపుల్ అనమాట. ఇంట్లోనే హెల్తీగా ఈజీగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.